కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? మధ్యాహ్నం 2 గంటలు దాటాక తులారాశి వారి జాతకులు జరగబోయేది ఇదే. ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అనేవి మీకు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. నాడు ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకుల గురించి ముందుగా తెలుసుకోవాలండి. వీరి యొక్క జీవితంలో వీరు ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా ఏదైనా గెలుపు పొందాలి అని ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే గనక ఖచ్చితంగా కూడా వీరు ఆ గెలుపుని పొందే వరకు శ్రమిస్తూ ఉంటారు. అది ఎంత హార్డ్ గా ఉన్నా సరే, అంతేకాదు ఎంతటి కష్టంతో కూడుకొని ఉన్నటువంటి పని అయినా సరే వీరు తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. 600 అయినా 106 అయినా విజయం సాధించి తీరుతారు. అంతేకాదు ఈ రాశి వారిని ఎవరైనా ఎగతాళి చేసినా ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటూ వారి యొక్క బలహీనత గురించి మాట్లాడినా వారిని బలహీనంగా అంటూ ఉంటారు కదండి. ఇలా అంటే నువ్వు ఇది చేయలేవు, అది చేయలేదు అంటూ ఎగతాళి గేలి మాటలు మాట్లాడితే గనక వీరు మౌనంతో వారి విజయంతో వారికి సమాధానం చెప్తూ ఉంటారు. కానీ 100% వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే గనక వారికి బుద్ధి చెప్పే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీరికి ఏదైతే ఉన్నదో లక్ష్యమో ఆ యొక్క లక్ష్యము కళ నెరవేర్చుకుని ఇతరులతో శబాష్ అనిపించే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో పట్టుదల మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనేటటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా పట్టుదల ఉంటుంది. పోటీ తత్వం అధికంగా ఉంటుంది. ఇతరులతో పోటీ పడి అందులో విజయం పొందాలి అనేటటువంటి తత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏదైనా ఒక నైపుణ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందులో అయినా సరే ఒక కళ అనేది ఉండి తీరుతుంది. అలానే వారు వారి యొక్క కళని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఊరికే మాత్రం అస్సలు కూర్చోడానికి ప్రయత్నించారు. ఏదో ఒక పని చేస్తారు. బద్ధకం అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు, తెలివిగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. తమ పనులను తాము చెక్కబెట్టుకుని నలుగురితో కూడా చాలా సులభంగా కలిసిపోతుంటారు. వీరు అందరితో కూడా మంచి పరిచయాల్లో స్నేహభావంతో ఉంటారు. ఎందుకంటే వీరి మనసు చాలా మంచిది. కల్మషం లేని మనసు. ఇతరులకు న్యాయం చేస్తుంటారు. అంతేకాదు అందరూ ఒకటే అనుకుంటారు తప్పితే తమ మన అనే భేదాన్ని అస్సలు చూపించరు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే గనక వారిని ప్రాణ స్నేహితులుగా మలుచుకుంటారు. అంతేకాదు వీరు చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటారు. పొరపాట్లు అనేవి వీరు చేయరు. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు జరిగినా దానిని ఒప్పుకునే గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇలా అధికంగా నిజాయితీ పరులుగానే ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఇతరుల పట్ల ప్రేమ అనేది అధికంగా ఉంటుంది. ప్రేమ భావం అధికంగా ఉంటుంది. అభిమానం అధికంగా ఉంటుంది. ఇతరులకు తగు రెస్పెక్ట్ ని ఇస్తారు. అందరినీ గుడ్డిగా నమ్ముతారు, సులువుగా నమ్మేస్తారు.
మీరు ఎంత ఖర్చు అయినా సరే ఉన్న దానిలో ఇతరులకు కడుపు నిండా పెట్టాలి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు వినూత్న ఆలోచనలు, ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఈ యొక్క ప్రయత్నాలే వీరిని ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాయి. వినూత్నంగా ఆలోచించేటటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా వీరిని ఒక మంచి స్థాయిలో నిలబెడతాయి. అంతేకాదు వినూత్నంగా ఆలోచించేటటువంటి వీరికి లక్షణం అధికంగానే ఉంటుంది. ఈ యొక్క ఆలోచనలు వీరి యొక్క పై అధికారులతో కావచ్చు, సీనియర్స్ తో కావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో కావచ్చు ప్రశంసలు అయితే అధికంగా పొందుకుంటారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిని అధికంగా అంటే ఎక్కువగా గొప్ప స్థాయిలో ఉంచి చూస్తూ ఉంటారు వీరిని. ఎందుకంటే వీరి కష్టమే అలా ఉంటుంది. ఎప్పుడైనా సరే కష్టపడిన వారికి ప్రతిఫలితం అనేది అద్భుతంగానే ఉంటుంది కదండి. వీరికి కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఉంటుంది. కొంచెం ప్రతిఫలితం లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఫలితం మాత్రం వచ్చి తీరుతుందని చెప్పడంలో సందేహం లేదు. వీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారో మీ యొక్క సుఖాంతవంతమైన జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. అయితే తులారాశి వారికి తప్పకుండా మంచి గోచారం నడుస్తూ ఉంది. ఈ రోజున మీకు దూర ప్రయాణాలు చాలా బాగా కలిసొస్తాయి. అద్భుత ఫలితాలు వస్తాయి. విశిష్ట ధన లాభం కలుగుతుంది. తూర్పు వైపు ప్రయాణాలు కలిసొస్తాయి. విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, ఈ రోజున నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చును. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ రోజున మీకు విశిష్ట అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే వినూత్నంగా చేసే ప్రయత్నాలకు కూడాను అద్భుత ఫలప్రదమైన ఫలితం వస్తుంది. అయితే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడాను ఈ రాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే లభించొచ్చు, లేకపోవచ్చు, కాస్త ఆలస్యం అవ్వచ్చు. కానీ ఈ రోజున మీరు చేసిన సత్కార్యాల ఫలితంగా మీ జీవితంలో మంచి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఇదివరకు ఎదుర్కొన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. ఈ గ్రహాల యొక్క అంటే కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రాశి వారు ఈ రోజున పై స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది. అది మీ చేతిలోనే ఉన్నది. జాగ్రత్త. మీరు విదేశంలో సెటిల్ కావడానికి ఎక్కువగా అనుకూలత కనిపిస్తోంది. అంటే వాటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఆ సమస్య తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. పాస్పోర్ట్ సంబంధిత సమస్య కావచ్చు, ధన సంబంధిత సమస్య కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఎవరైతే ఒప్పుకోకుండా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు వారి వైపున నుంచి కూడా ఈ రోజున అనుకూలత వస్తుంది. శుభ గడియ వస్తుంది. చాలా మంచి శుభవార్త వింటారు. ఎప్పుడైతే ఉద్యోగంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్లి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ రోజున ఈ యొక్క విషయంలో మాత్రం కాస్త అననుకూలత కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కూడా ఈ రోజున మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా కూడా మీరు కాస్త ఆగి ఆలోచించండి. మధ్యాహ్నం 2 గంటలు దాటాక మాత్రం తులారాశి వారి జాతకులు ఈ యొక్క సమస్య మిమ్మల్ని వేధిస్తుంది, బాధిస్తుంది. మొండి బకాయి కావచ్చు, లేకపోతే గనక నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అటువైపు నుంచి వ్యతిరేక ఫలితం రావడం కావచ్చు, లేకపోతే గనక ఉద్యోగంలో ఉన్న వారికి మీరు స్థానభ్రంశం కోసం ఆలోచిస్తున్నా, ప్రమోషన్ కోసం ఆలోచిస్తున్నా దానికి సంబంధించిన అశుభ వార్త అయితే వింటారో ఆ యొక్క సమస్య మిమ్మల్ని బాగా వేధిస్తుంది, బాధిస్తుంది. కానీ మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయండి. మీ వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా చూసుకోండి. అలా కాదు అంటూ మీరు పై అధికారులతో అమర్యాదగా మాట్లాడడం, ఇలా ప్రవర్తించొద్దు. వ్యాపారంలో కూడా భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట పెరిగే సూచన కనిపిస్తోంది. నష్టం మీకే జరుగుతుంది. కావున ఈ రోజున ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మీ అవసరం కోసం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. లేదంటే గనక ఈ రోజున సమస్యలో చిక్కుకుంటారు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కాకుండా దేవుడు ఒకటి తలిచాడు, మీరు ఒకటి తలిచారు అన్నట్లుగా అయిపోతుంది. కావున అప్రమత్తంగా ఉండండి. ఏదైనా చెడు ఫలితం వచ్చినా కూడా మీరు మౌనంగా ఉండడం మంచిది. లేదంటే గనక సమస్యలో ఇరుక్కుపోతారు. ఈ రోజున శివారాధన మేలు కలుగచేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను మాత్రం ఈ రోజున తప్పక పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.